సాధారణ సువార్త సహవాసం సహృదయముతో పిలుస్తున్నది నిన్నే. సాధారణ సువార్త సహవాసం సహృదయముతో పిలుస్తున్నది. సజీవుడైన యేసుని గూర్చి సవివరముగ వివరించుటకు, సజీవుడైన యేసుని గూర్చి సవివరముగ వివరించుటకు రండి రండి త్వరపడి వేగమే రండి. రండి రండి త్వరపడి వేగమే రండి. సాధారణ సువార్త సహవాసం సహృదయముతో పిలుస్తున్నది. గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 24వ వచనం చివరి భాగంలో అపోస్తలుడైన పౌలు చెబుతున్నాడు, వారు నన్ను బట్టి దేవుణ్ణి మహిమపరిచిరి. చాలామంది యేసు ప్రభు అంటే ఏదో మతం అని అనుకుంటుంటారు, కానీ మతం కాదు, మంచి మార్గం అన్నమాట. ప్రభు ఏం చెప్పాడంటే యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనంలో యేసు నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడను తండ్రి యొద్దకు రాడు అని చెప్పాడు. కాబట్టి ఏదో ఈ యొక్క క్రైస్తవత్వం యేసు ప్రభు అంటే ఏదో మతం అనుకోకూడదు, మంచి మార్గం అన్నమాట. ఆయనే మార్గం సత్యం జీవం. క్రైస్తవ మతంలో ఏమీ లేదు, కానీ క్రీస్తు ప్రభులోనే ఉంది. చాలామంది ఏదేదో అనుకుంటుంటారు, కానీ ప్రభువు దగ్గరికి వచ్చినటువంటి వారు అసలు మొట్టమొదటి ఈ పౌలు వలె మారి ప్రభువుకి ఎంతో మహిమ తెచ్చినట్లు
మనం చూస్తామన్నమాట. నన్ను బట్టి దేవుని మహిమ పరిచర్య అని చెబుతా ఉన్నాడు. అలాగే మనం దేవుని దగ్గరికి వస్తున్నాం కానీ దేవునికి మహిమకరంగా జీవిస్తున్నామా లేదా అని మనం తెలుసుకోవాలి. చాలామంది ఏదో ప్రార్థనకు వచ్చి పోతుంటారు కానీ ప్రభు చెప్పినట్లుగా మారు మనసు పొందరు. ప్రభు ఏం చెప్పాడంటే యోహాను సువార్త 3వ అధ్యాయంలో ఆ నికోదేముతో చెబుతా ఉన్నాడు. యోహాను సువార్త 3వ అధ్యాయం 3వ వచనంలో, ఒకడు క్రొత్తగా జన్మించితేనే గాని అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిత్యముగా చెప్తున్నాను. క్రొత్తగా జన్మించాలి, మారు మనసు పొందాలి. మన యొక్క పాపములు ఒప్పుకుని ప్రభు రక్తంలో కడుగుబడినటువంటి అనుభవం ఉన్నప్పుడే మనం మంచి ఈ యొక్క మార్గంలో నడిచి ప్రభువును మహిమపరిచినటువంటి వారుగా ఉంటాం. కాబట్టి నన్ను బట్టి దేవునికి మహిమ కలుగుతుందని పౌలు చెప్పినట్లుగానే మన బట్టి దేవుడు మహిమపరచబడాలి. ఒకవేళ నీవు ఏ స్థితిలో ఉన్నా, విద్యార్థి అనుకోండి, ఆ ఎంగిలితనం చేయకుండా కాపీలు కొట్టకుండా అలాగ దేవుని మహిమేవాడుగా ఉండాలి. ఒకవేళ ఎవరైనా చూసి రాసుకోమన్నా నేను అలా రాయనండి. ప్రభు ఒకసారి మేము బీఈడి పరీక్ష రాసేటప్పుడు ఇంగ్లీష్ పరీక్ష అన్నమాట. మన బాపట్ల అతనే తెలిసిన ఆయనే ఇన్విజిలేటర్ వచ్చి అన్నాడు, ఏం లేదు రాసుకోండి రాసుకో. నేను పొరపాటు ఫెయిల్ అయినా పర్వాలేదు కానీ అలా చూసి రాయటం అనేది అసలు ఎప్పుడూ అలవాట్లేదని నీ ఇష్టం అన్నాడు. తర్వాత పరీక్ష అయిపోయినాక ఎలా రాసావంటే ఇంగ్లీష్ మనకేంది ఏదో రాశాను, ఎంత ఛాన్స్ అందరు రాసుకున్నారు కదండి, నేను అంత ఇదిగా ఉంటే అని అన్నాడు. కానీ దేవునికి మహిమకరంగా అలా ఉన్నప్పుడు నాకు సెకండ్ మార్క్ వచ్చింది ఇంగ్లీష్లో. అందరు చెప్పు ఈయన ఇంగ్లీష్ ఎలా ఉంటుందో అనుకున్నాడు కానీ సెకండ్, ఒక అమ్మాయికి 67, నాకు 66 మార్కులు వచ్చింది. అలాగే మన బట్టి దేవునికి మహిమ తెచ్చే విద్యార్థిగా ఉన్నప్పుడు మనం కాపీలు కొట్టడం కానీ అక్రమాలు పాల్పడటం ఏమీ లేకుండా దేవునికి మహిమకరంగా జీవించాలి. ఏం చేస్తే ఒక అతను ఏదో కాపీ తీసుకెళ్ళాడు. ఇన్విజిలేటర్ అన్నాడు, అబ్బాయి నువ్వు సహవాసానికి వెళ్ళేవాడు కదా అన్నాడంట. అంతే. ఇంకేడు సరే నేనేమన్నానా ఏడుస్తున్నావు అంటే, అయ్యో నేను చేసిన బుద్ధి లేని పనికి ప్రభువుకి అవమానాలు, సహవాసానికి కూడా అవమానం తెచ్చానని ఆయన ఎంతో ఏడ్చి అసలు పేపర్ ఇచ్చి కొట్టేసి ఇచ్చేసి సెప్టెంబర్కి కూడా వెళ్ళలేదంట. మరలా మార్చికి రాసి యథార్థంగా రాసి పాస్ ఇప్పుడు మంచి స్థితిలో ఉన్నాడు అనుకోండి. అలాగే దేవునికి మహిమ తెచ్చేటువంటి ఈ సహవాసానికి వెళ్ళేటువంటి వాళ్ళు ఎంతో యథార్థంగా ఉంటారు అని మనల్ని బట్టి దేవునికి మహిమ రావాలి. మనం వెళ్ళేటువంటి సహవాసానికి కూడా మంచి పేరు తెచ్చిపెట్టేవాళ్ళగా ఉండాలి. ఒకవేళ నువ్వు టీచరు అనుకోండి, తప్పుడు హాజరు వేయటానికి ఎంత మాత్రం ఒప్పుకోకూడదు. అలాగ ప్రభువును మహింపరచాలి. ఒకసారి నా స్నేహితుడు ఒక అతనికి ఉద్యోగం వచ్చింది, ఒక ఊరేశారు. వెళ్తే అక్కడ ఎవరూ లేరు. ఏమిటంటే ఇక్కడ స్కూల్కి ఎవరు రారని టీచర్ సిత్తుగా దాగొచ్చి వండుకుంటాడంటే మళ్ళీ టైం అయినాక వెళ్ళిపోతాడని చెప్పారంట. అయ్యో ఆయనంటే అలా వెళ్ళాడు, నేను ఎలాగ వెళ్తాను, నేను మారు మనసు పొందిన కుర్రోడని ప్రార్థన చేస్తుంటే ప్రభువుకు మంచి తలంపు ఇచ్చాడు. ఏంటి, ఆయన వస్తా బిస్కెట్లు తీసుకుని వచ్చి, అబ్బాయి స్కూల్కి వచ్చినోడికి బిస్కెట్లు, అదే చిక్కెంటుకులు బిస్కెట్లు బిళ్ళాలని అడగడానికి ఇంటింటికి తిరిగినట్లుగా ఈయన కూడా ఇంటింటికి తిరిగాడంట. ఆ బిస్కెట్లు చూసి పల్లెటూరు పరిగెత్తుకుంటూ వచ్చారు. చక్కగా ఆ బిస్కెట్లు ఇచ్చి చక్కగా పల్లవులు నేర్పి అన్ని చక్కగా నేర్పితే ఇంట్లో వాళ్ళు అరే ఈరోజు బడికి వద్దని కాదుకూడదు, మేము బడికి వెళ్ళాలని చెప్పారు. అలాగే దేవుడు ఆయనకి ఇచ్చి ప్రార్థన చేసుకుని ప్రభా నేను ఎలాగ ఈ శోధన చేయించాలంటే అలాగ ఒక తలంపు ఇచ్చాడు. అబ్బా ఈరోజు ఫస్ట్ ఎవరో స్కూల్కి వచ్చింది, ఇదివరకు ఈ నెల ఇంటింటికి పిలవాలి, తర్వాత వాళ్ళే ముందు వస్తున్నారు. లేదు సార్ నేనా, అరే ఇగో ఈ ఫస్ట్ వచ్చి అందరు చప్పట్లు కొట్టండి. ఓ అందరు చప్పట్లు కొట్టాడు, 2 చాక్లెట్లు ఎక్కువ ఇచ్చేటప్పటికి ఆడు మరుసటి రోజు స్కూల్ అరగంట ఉందానికి ముందే వచ్చి కూర్చుంటున్నాడు. అలాగ అందరూ స్కూల్కి వచ్చేసారు. ఒకసారి ఇన్స్పెక్టర్ గారు వచ్చాడు. వస్తే ఇంటిమేషన్ లేకుండా వస్తే కిటకిటలు ఆడిపోతున్నారు. ఏంటా ఎవరు చెప్పలేదు, ఏంటంటే వాళ్ళు అన్నారంటే ఏమండి ఈ మాస్టర్ గారు ఎవరో కానీ ఈయన వచ్చిన తర్వాత పిల్లలందరూ అరే ఈరోజు పని ఉంది ఉండరా అన్నా కూడా లేదు ఉండవని అందరూ స్కూల్కి వెళ్తున్నారు. చక్కగా ఇంట్లో కూడా ఇంగ్లీష్ పదాలు వాడితే మా మమ్మీ ఈరోజు ఏంటి బ్రింజాల అంటున్నారు. బ్రింజాలంటే ఏంటంటే వంకాయ అంటున్నారండి. ఓ మాకు కూడా ఇంగ్లీష్ పదాలు నేర్పుతున్నారండి అని ఎంతో తండ్రి సంతోషపడ్డారు.
అయితే ఆ ఊరోళ్ళందరూ అన్నారంటే, ఏమండి ఇతను పాఠాలు బాగా చెబుతున్నాడు, చక్కగా వస్తుంది, కానీ దేవుని పల్లవులు నేర్పుతున్నాడు, ఆ సాధ్యము సమస్తం యేసు అన్ని పాడుతున్నారంటాడు. ఆ పిల్లలేమో అమ్మాయి బొట్టు పెట్టుకుని మేము పెట్టుకోమంటున్నాడు. ఇదేంటండి అని వాళ్ళు వెళ్ళి ఇన్స్పెక్టర్ మంచోడై అంటే మంచోడైతే అవ్వచ్చు, అసలు ఇది మతమే మారిపోయేటట్టు ఉంది, ఆయన మార్చేయమన్నారు. సరే మీ ఇష్టం అని ఆయన మార్చేసి మరి ఇంకొకటి వేశారంట. వాడు వస్తా చిత్తూరు నాకు పడిపోయాడు. మళ్ళీ వెళ్ళారంట, ఆయన మీ ఇష్టం పండి సావండి అని పంపాడు. మరలా ఈయన ఇంకో స్కూల్కి వెళ్తే అక్కడ ఆశీర్వాదం అన్నమాట. కాబట్టి పౌలు భక్తుడు చెప్పినట్లుగా వారు నన్ను బట్టి దేవుని మహిమ పరిచర్య, ఎక్కడికి వెళ్ళినా టీచర్ అనుకోండి దేవుని మహిమ తేవాలి. ఇదివరకు మమ్మల్ని నడిపించిన దేవుని సేవకులు చెబుతుండేవాళ్ళు. ఒకసారి ఇన్స్పెక్టర్ వచ్చాడు, వచ్చి చూసి పిల్లలు బాగానే ఉన్నారు, అంతా బాగానే ఉన్నారు, కానీ నీకు డబ్బులు ఇట్లేదంట. ఆ అటెండర్ అన్నట్టు, ఏమయ్య అయ్యగారిని ఎంతసేపు కూర్చోబెట్టే, నన్ను నేనెందుకు కూర్చోబెట్టా, చల్లటి గాలికి ఆయన కూర్చుంటే అన్నాడు. చల్లటి గాలికి అది ఏం కాదు, అయ్యగారిని పంపు అంటున్నాడు. నేనే కట్టేయలేదు కదా పంపంటే చూసి మర్యాద ఏది అన్నాడు. కొబ్బరి నీళ్ళు కాను అసలు అంటే, అసలు నేను ప్రార్థన చేసి లంచాలు ఈయన అన్నాడు. ఆ ఇన్స్పెక్టర్ అంటే చూసి ఎవడు ఎట్టెవడో చూడని, అబ్బా ఇదంతా వెరిఫికేషన్ చేయాలి అయిదని ఆ రికార్డులను పట్టుకెళ్ళాడు. అంటే వెనకేడు పడి వస్తాడు, అప్పుడు వసూలు చేద్దాం అనుకున్నాడు. ఈయన ప్రార్థన చేశాను, ప్రభా ఆయనే కప్పులు చేయాలి, వచ్చి తీసుకెళ్ళాలని. ఒక వారం రోజులు అయిందంట, ఏం కప్పులు లేదంట. ఒక మాస్టర్ వెళ్ళాడంట, ఏదో పని ఇన్స్పెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి, ఏమండి ఏంటి ఈయన రికార్డు ఎక్కడ ఉందంటే, ఏమో ఆయనకు మర్యాద తెలీదు, నేను పని కట్టుకుని అక్కడికి వెళ్తే నేను లంచా నేను అంటున్నాడు. అంటే ఆయన అన్నంటే, ఏమండి ఆయన జోలు ఎందుకు పోతాను, ఆయన ప్రార్థన చేస్తే దెయ్యాలు పడతాయి అన్నాడంట. అమ్మో బాబు, అందుకే కావాలి మా అమ్మాయి అసలు లేకపోవట్లేదు, ఇమీడియట్గా వచ్చి ఈ రికార్డు తీసుకెళ్ళి పొమ్మని చెప్పి కప్పు చేశాను. ఆయన వెళ్ళి ఇదిగో ఉన్న పాటు నేను ఇన్స్పెక్టర్ గారు రమ్మన్నాడంటే వెళ్ళాడు. నమస్కారం అండి అన్నాడు. ఏదో ఒక్కరు ముందే తీసిపో అన్నాడు. ఏంటంటే అంత కోపం ఉన్నాడు. ఏమయ్యా నువ్వు ప్రార్థన చేస్తే దెయ్యాలు పడతాయంట అన్నాడు. లేదండి ప్రార్థన చేస్తే దెయ్యాలు పోతాయి అన్నాడు. మరేంటి ఆ మాస్టర్ చెప్పండి, ఎందుకు చెప్పాడు అన్నాడు. అయితే మా అమ్మాయికి ప్రార్థన చేస్తా అన్నాడు. అలాగా అసలు అక్కడి దగ్గరికి వెళ్తుండేటప్పటికి అమ్మో ఇక నాకు స్థానం లేదని పరిగెత్తుకుంటూ వెళ్ళి పడిపోయి ప్రార్థన చేస్తే ఆ దెయ్యం చెప్పిందంట, వీళ్ళు ఇష్టంగా కొలిసే దేవతని అన్నాడు. నజరేయుడని యేసునామమున ఫోనే తడిగి పారిపోయిందండి. హిందువులైనటువంటి ఆ ఇన్స్పెక్టర్ ఆయన భార్య వాళ్ళందరూ అరే ఇదేంటి దేవుళ్ళు ఎంత శక్తి ఉందని అలాగ ప్రభువుని నమ్ముకున్నారంట. కాబట్టి ఆయన అలాగా పౌలు భక్తుడు చెప్పినట్లుగా వారు నన్ను బట్టి దేవుని మహిమపరిచారు. మరి నిన్ను బట్టి దేవునికి ఏమైనా మహిమ వస్తుందా? నువ్వు విద్యార్థిగా ఉన్నా, టీచర్గా ఉన్నా, మరొక ఉద్యోగస్తుడిగా ఉన్నా దేవునికి మహిమ వస్తుందా? చాలామంది ఉద్యోగస్తులు ఎలాగుంటారంటే, ఒకసారి ఒక కుర్రోడు వచ్చి అంకుల్ మీ అబ్బాయి నా దగ్గర పెన్సిల్ కాజేశాడు అని చెప్పాడంట. అరే పనికిమాల నా కడుపుని చెడబుట్టావు కదా అంట, నువ్వు పెన్సిల్ ఏమరా నాకు చెబితే ఆఫీసులో బోల్డ్ తెచ్చేవాడు కదా, ఆడు పెన్సిల్ కాజే అంటే వీడు పెద్ద దొంగ అని అనుకోవట్లా. ఆఫీసులో ఆడు బాబాయ్ గౌడ్ సొమ్ము మీద ఉంది చెబితే నేను చాలా తెచ్చేవాడు కదా, ఆ చిన్న పెన్సిల్ అంటారా నా కడుపుని చెడబుట్టేవారు అని తిడుతున్నాడు. అలాగ ఎక్కడికి వెళ్ళినా ఎలాగా ఇదే, కానీ దేవునికి మహిమ లేదు. కానీ ప్రభు దగ్గరికి వచ్చి మారినటువంటి వాళ్ళు ఒక ఆయన సాక్ష్యం చెబుతున్నాడు. సహవాసానికి వచ్చి మారు మనసు పొంది అలాగా ఆ దొంగిలించిన అన్ని మూట కట్టుకుని వెళ్ళి ఆ యొక్క అధికారి యొక్క టేబుల్ మీద పెట్టాడు. అబ్బాయి ఏంటో ఇదేంటో సాగలాయన మూట వేసుకొచ్చా ఏంటంటే, అయ్యా ఇవన్నీ ఆఫీసులో ఉండి దొంగిలించినాయండి అన్నాడు. అరే ఏంటి మరి ఎందుకు తెచ్చావంటే, అయ్యా ఇప్పుడు నేను ప్రార్థనకి వెళ్ళాను తప్పు అని తెలిసింది, నీ దగ్గర సరి చేసుకుంటానికి వచ్చానంటే, మీ మతాధికారి దగ్గర సరి చేసుకో వద్దు అన్నాడు. అయ్యా తిరిగి ఇచ్చానంటే అయ్యి అక్కడ ఉన్నాయి అన్నీ ఏదో తరుగుదల ఆటి కింద రాసేసి తీసిపో అన్నాడు. లేదండి అని ఆయన సాక్ష్యం చెబితే, ఏమయ్యా నువ్వు హిందువుడు కదా ఏంటి ఇలా చేస్తున్నావంటే, అవునండి ఇదివరకు నా బుద్ధి అలాంటిది, కానీ ప్రభు దగ్గరికి వెళ్ళినాక మన కాంతి ఏది మన దగ్గర ఉండకూడదని చెప్పారండి. దేవుని యొక్క ఆత్మ నన్ను భయపెట్టింది, అందుకని సరి చేసుకుంటానికి అధికారమైనట్టు నీ దగ్గరికి తెచ్చానంటే, ఆయన పితరు నేను చాలామంది క్రైస్తవుని చూసి వాళ్ళు పెద్ద దొంగలు, నువ్వేందా హిందువుడు అయ్యుండి దొంగతనం ఒప్పుకుంటున్నావు అన్నాడు. అయ్యా పేరు క్రైస్తవులు అలాగే ఉంటారు, కానీ సత్క్రైస్తవుడు ప్రభువుని కలిగినటువంటి వారు ఎన్నడూ దొంగిలించరు, ఎప్పుడు అబద్ధం ఆడరు, బూతులు తిట్టరు, యథార్థంగా ఉంటారంటే
నేను ఇదేనా మొట్టమొదటి ఇట్లా చూస్తామని చెబుతున్నాడంట ఆ యొక్క అధికారి. కాబట్టి మన్ను బట్టి దేవునికి మహిమ వచ్చేటట్లు వారు నన్ను బట్టి దేవుణ్ణి మహిమపరిచిరి. అలాగా దేవునికి మహిమ వచ్చేటట్లుగా మనం దేవుని కొరకు జీవించాలి. అలాగా మనం మన యొక్క అవిధేయతలు ఒప్పుకున్నప్పుడు దేవునికి ఎంత మహిమ. ఆ యోహాను సువార్త 4వ అధ్యాయంలో ఆ సమరయ స్త్రీ వెళ్ళి అంత ఒప్పుకుంటుంది. ఇదిగో నేను చేసినవన్నీ నాతో చెప్పినటువంటి వాడు యేసు, వచ్చి మీరు చూడండి అని చెబుతా ఉంది. దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తే 4వ అధ్యాయం యోహాను సువార్త 4వ అధ్యాయము 42వ వచనంలో చూస్తే, మా మట్టుకు మేము విని ఈయన నిజంగా లోకరక్షకుడని తెలుసుకుని నమ్ముచున్నాము అని చెప్పారు. ఆమె వచ్చి ఏం చెప్పిందంటే, ఇదిగో నేను చేసినవన్నీ నాతో చెప్పిన వాడిని చూడండి. 28వ వచనంలో యోహాను సువార్త 4:28 ఆ స్త్రీ తన కుండను విడిచిపెట్టి ఊర్లోనికి వెళ్ళి, మీరు వచ్చి నేను చేసినవన్నీ నాతో చెప్పిన మనుషును చూడుడి, ఈయన క్రీస్తుగాడా అని ఆ ఊరి వారితో చెప్పారు. తర్వాత వాళ్ళు ఏం చెబుతున్నారంటే 42వ వచనం, మా మట్టుకు మేము విని ఈయన నిజముగా లోకరక్షకుడని తెలుసుకొని నమ్ముతున్నాము. ఎంత పాపినైనా క్షమించేవాడు, ఎలాంటి పాపినైనా మార్చేటువంటి వాడు అని మా అనుభవపూర్వంగా మేము తెలుసుకున్నామని చెబుతున్నారు. అలాగే ఏదో క్రైస్తవ మతం అనుకున్న వాళ్ళకి ఏమి ఉండదు. కానీ ప్రభు దగ్గరికి వచ్చినటువంటి వారికి ఆ పండు తిన్నవాడికి రుచి ఎలా తెలిసిద్దో అలాగే వారు వారి యొక్క పాపములన్నీ ఒప్పుకుని విడిచిపెట్టి ఎంతో పరిశుద్ధంగా జీవించడం వారికే సాధ్యమైంది. అప్పుడు అలాంటి వారిని చూసి ఇదిగో ఈ పౌలను చూసి చెబుతా ఉన్నారు, అంతకుముందు హింసించినటువంటి మునుపు మనలను హింస పెట్టిన వాడు తాను పూర్వమందు పాడు చేయొచ్చు వచ్చిన మతను ప్రకటించుతున్నాడని సంగతి మాత్రం విని వారు నన్ను బట్టి దేవుణ్ణి మహింపరిచారు. అలాగ మన బట్టి దేవునికి మహిమ వచ్చేటట్లుగా మనం జీవించాలి. ఎలాగంటే మన వల్ల కాదు, మనం నిలబడలేం. ఒక 4 రోజులు నిలబడినా మామూలు అయిపోతాం. కానీ ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు వాక్య ప్రకారం మన జీవితాన్ని సరి చేసుకున్నప్పుడు ఎలాంటి జయమిస్తాడో చెప్తారు కాదు. ఇదివరకు ఒక అతను చైన్ స్మోకర్ అన్నమాట. సిగరెట్ అయినా ఆ సిగరెట్ కింద తగిలిచ్చేవాడు, ఏదో గమ్ అతుక్కున్నాడు, బాకాలాగా ఊరుతూ ఉండేవాడు. కానీ ప్రభు దగ్గరికి వచ్చినాక అసలు ఆ వాసనే పడలేదని. ఒకవేళ ఎవరైనా సిగరెట్ కాలుస్తూ ఉంటే వెళ్ళి 2 చేతులు జోడించి నమస్కారం చేశాయా, బస్ ఆపమంట, ఒకళ్ళు బస్సులో వెళ్తున్నాడు, లేకపోతే బయటికి వెళ్ళి కాల్చుకుంటారా, అలాగే అసలు ఆ వాసనే పడకుండా అసలు ఎంత జయం ఇచ్చాడో చెప్తారు కాదు. అలాగే ఎంతో మందిని మనం చూస్తాం, దొంగల్ని, గజ దొంగలుగా ఉన్నటువంటి వారు మార్పు చెందినాక ఎలాగ అసలు దేవునికి ఎంత మహిమ వచ్చి, ఇదివరకు ఒక గజ దొంగ ఉండేవాడు, ఆయన ఎంత మొండోడో చెప్తారు కాదు. కానీ ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత ఆయన ఎలా మారిపోయింటే జైల్లో పెట్టారని. అక్కడ కూడా ప్రార్థన చేసుకుంటూ అందరికి చెబుతూ ఉంటే వాళ్ళు అన్నారంటే, అబ్బాయి నీలాంటి మంచోడు ఎందుక ఇక్కడ, బయటికి వెళ్తే ఇంకా 4 మారుస్తారని విడుదల చేశారు. అలాగే వెళ్ళి ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి ఇదిగో నేను ఇలాంటి దొంగను, అసలు ఏం మోమాటం లేకుండా అలాగా. ఒకసారి ఆయన చెప్పిన సాక్ష్యం ఏంటంటే, బస్సులో వెళ్తా ఉన్నాడని, బయట కొంతమంది సైకిల్కి మైక్ కట్టుకుని ఆ కరపత్రాలు పంచుతూ రండి రండి యేసుని వద్దకు రమ్మనుచున్నాడని పాట పాడుతూ ప్రభు ఇలాగ శాంతిని ఇచ్చేవాడు, సమాధానాన్ని అనుగ్రహించేవాడు, ఆరోగ్యం ఇచ్చేవాడు అయిదని చెబుతూ ఉంటే బస్సులో ఒకడు ఆ ట్రాఫిక్ కొద్దిగా స్లో అయిందంట బస్సు. ఒకడు అన్నాడంట, ఒరే వీళ్ళకి అమెరికా నుండి డబ్బు వస్తుంటే ఏం చేయాలో అర్థం కాక ఆ సైకిల్కే మైక్ గట్టి మత ప్రచారం చేస్తున్నారా అన్నాడు. ఇంకొకడు అన్నాడంటే, వాళ్ళు అదన్నా చేస్తా, మనోడికి అది కూడా లేదు కదరా, గుడి కట్టిస్తామని పోగేసుకుని అంతు లేకుండా పోతున్నారు అన్నాడంట. వెంటనే ముందు కూర్చున్నాడంటే ఈయన. వెంటనే రోషం వచ్చి, నేను బందిపోటు దొంగ గబక్కని జేబులు పొడి ఈ బస్సు ఎక్కాడు అని జేబులు పట్టుకున్నాను. కానీ ఇప్పుడు కాదు ఒకప్పుడు అని ఆయన సాక్ష్యం చెప్పాడు. ఇలాంటి భయంకరును పోలీసులు ఇంతవరకు పాతిపెట్టి, మండు టెండలు సముద్రం ఒడ్డున పాతిపెట్టి తుపాకు మడుగుతో కొట్టి రక్తం గారు నేను ఎరగనని చెబితే ఆ డిఎస్పీ అంటే వీడు చేసి ఉండట్లే, ఎంత హింసించినా ఒప్పుకోకపోతే అని మళ్ళా గుండ తీసి బయటకు తీశారని. అలాంటి కఠిన్.
కానీ ప్రభు దగ్గరికి ఏదో వ్యాధి వచ్చి తగ్గకపోతే ప్రార్థన చేస్తే తగ్గిద్దని వచ్చాడండి. ఆ వాక్యం విన్నప్పుడు నా మాట అగ్ని వంటిది కాదా, బండలను బద్దలు చేసి సుత్తి వంటిది కాదని చెప్పండి. ఆ మాట విన్నప్పుడు బండబారిపోయి నా హృదయం బద్దలైపోయింది. అక్కడే ఏడుస్తూ అయ్యో నేను పాపిని ద్రోహిని ఏడుస్తూ ఉండి తర్వాత దేవుని సేవకులు ప్రార్థన చేసినాక ఆ భ్రష్ట మనసు నాకు పోయింది. అన్నీ మళ్ళా వెళ్ళి స్టేషన్కి వెళ్ళి అయ్యా నేను ఏమయ్యా అప్పుడు నువ్వు ఒప్పుకోలేదు కదా, కానీ ఇప్పుడు ప్రభు ఇగో ఇలా నన్ను మార్చాడు. కొద్ది రోజులు జైల్లో పెట్టారని అక్కడ కూడా ప్రార్థన చేసుకుంటూ అందరికి సాక్ష్యం చెబుతూ ఉంటే కొద్ది కాలానికి అబ్బాయి నీలాంటి మంచోడు ఇక్కడెందుకు, బయటికి వెళ్తే ఇంకా నలుగురు మారుస్తామని విడిచిపెట్టారు. ఆయన్ని బట్టి దేవునికి ఎంత మహిమ వచ్చిందో చెప్తారం కాదు. అలాగే ఏదో మనం బైబిల్ పట్టుకుని ప్రార్థనకి వెళ్ళటం కాదు, ఆ కోటాలకి ఈ కోటాలకి తిరగటం కాదు. కానీ మన బట్టి దేవునికి ఏమైనా మహిమ వచ్చిందా? పౌలు భక్తుడు అంటాడు, నేను హానికరుడును హింసకుడును దోషకుడును అంత చండాలని. కానీ ప్రభు ఎలాంటి గొప్పవాడంటే ఇలాంటి నీచును కూడా మార్చడమే కాకుండా తన పరిచర్య కొరకు ఏర్పరచుకున్నాడు. అది గొప్పతనం అని చెబుతా ఉన్నాడు. కాబట్టి మన బట్టి ప్రభువుకు మహిమ కలుగునట్లుగా మనం చూడాలి. అలాగే లేకపోతే దేవుని యొక్క వాక్యంలో నిన్ను బట్టి కదా నా నామం అన్ని జనుల మధ్య దూషించబడుతుంది. చాలా మందిని బట్టి వాడు చేసేటువంటి అవినీతి పనులను బట్టి దుర్మార్గతను ఎందుకంటే వీళ్ళు ప్రార్థనకి వెళ్తారు. ఇగో ఇలాగని మన బట్టి దేవుని యొక్క పరిశుద్ధ నామం అన్ని జనుల మధ్య దూషించబడతా ఉంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం తీరని శిక్ష పొందుతాం కాబట్టి భయం కలిగి దేవుని యందు భయభక్తులు కలిగి జీవించాలి. పౌలు భక్తుడు చెబుతా ఉన్నాడు, ఇగో వారు నన్ను బట్టి దేవుని మహింపరిచారు. దేవుని కొరకు మనం మంచి కార్యం చేసినప్పుడు, దేవుని మహిమ కొరకు కార్యం చేసినప్పుడు ఎలాగ ఎంత ఇదో చెప్తారం కాదు. అలాగ మంచి మన బట్టి దేవునికి మహిమ, ఒకవేళ అంతకుముందు చండాలం అవ్వచ్చు, దుర్మార్గం అవ్వచ్చు, కానీ దేవునికి మహిమ రావాలి. ఇదివరకు మా సేవకులు చెబుతుండేవారు, ఆయన త్రాగుబోతుగా దుర్మార్గుడుగా భార్యను కొట్టి హింసిస్తూ ఉంటే ఉద్యోగం పోతే పోయిందని ఆమె పారిపోయి వెళ్ళిపోయిందండి. తర్వాత దేవుని సేవకులు ఆయనకు బాగా వ్యాధి వచ్చింది, షివరింగ్ ఆ వణుకు వస్తూ ఉంది, ఏదో చీరాలో ఒక పిచ్చి భూమి ఉందండి. ఆమె దగ్గర తీసుకెళ్ళి అంతరాలు కట్టిస్తే అందు ముందున్న దెయ్యాలు కాక 7 దెయ్యాలు వచ్చినాయండి. అలాగే హింసిస్తూ ఉంటే దేవుని పొరుగున్న దేవుని సేవకులు వాళ్ళు వచ్చి ప్రార్థన చేశారు. ప్రార్థన చేయంగానే అతనిలో దురాత్మలు పోయి తర్వాత మారు మనసు పొంది క్షమాపణం రాశాడు. అమ్మా నేను ఇదివరకు మనిషిగా మృగంగా ప్రవర్తించాను, నిన్ను హింసించాను, కాబట్టి దయతో క్షమించు. ఇప్పుడు నేను ఒక్కడనే అయిపోయా, మళ్ళీ సెలవు పెట్టాను, స్కూల్ మూసేయాలి, అందుకని నన్ను క్షమించి దయచేసి రమ్మని ఉత్తరం రాశాడు. ఆ పొంతులం గారు ఉత్తరం చదివి, నాన్న ఇప్పుడేదో మారాడంట, ప్రార్థనకి వెళ్ళాడంటే ఆయన నాన్న అన్నాడంటే ఆయన ఒక కోర్ ఆఫీసర్ అంట. అమ్మాయి ఆడు అసలే నాటకాలు రాయడు, ఆ నాటకాలు నేను వెళ్ళి స్వయాన్ని చూసి వస్తా, ఆడు అసలు మారాడో లేడని పని కట్టుకుని వచ్చాడంట. ఈయన స్కూల్లో ఉన్నాడంట. అప్పుడు వాళ్ళు రాగా నమస్కారం అండి మామగారు అన్నాడు. పెట్టేవరో టోపీ అనుకున్నాడంట, ఎందుకంటే ఎప్పుడు నమస్కారం పెట్టారు కదండి. సరే వచ్చింది, తర్వాత మనం ఏకాంత ప్రార్థనకి వెళ్దాం అన్నాడు. ఊరు భక్తుడు ఏకాంత ప్రార్థన దాకా వచ్చింది వ్యవహారం అనుకున్నాడంట. సరే స్కూల్ అయిపోయినాక వెళ్ళి స్నానం చేసి తర్వాత ప్రార్థనకి వెళ్దాం అనుకునేటప్పటికి ఒక తేలు కుట్టిన వ్యక్తిని తీసుకొచ్చారు. అంతకుముందు ఏదేదో ఆ మంత్రాలు పెట్టేవాడు, అక్కడికి వెళ్ళేవాడు, ఇప్పుడు ఆ తాగుబోతు పొంతులు మారి ప్రార్థన చేసుకుంటున్నాడు అని తీసుకొచ్చారు. తీసుకొచ్చి పొంతులా ఇవి తేలుగుట్టి అల్లాడిపోతున్నాడు, ప్రార్థన చేయమంటే అబ్బాయి నేను స్నానం చేయబోతున్నాను అంటే అయితేలే తడిగుడ్లు అయితే వచ్చి అల్లాడిపోతానంటే ఎందుకు మా పంచలోకి పోండి పోద్దన్నాడు. వాళ్ళ మామగారికి అధికారంలో నన్నెత్తి వరకు మండి భక్తుడు చెబుతున్నాడు పంచలో పోద్దంట అని అన్నాడు. సరే ఆయన చెప్పినట్టుగా ఆ తేలుగుట్టినట్టు పంచలోకి తీసుకెళ్తే వెంటనే పోయిందండి. పొంతులో పోయింది వెళ్ళి వస్తా ఉన్నాడు. అరే ఉండవా స్నానం చేసి వస్తా అంటే వాళ్ళ మామగారికి ఆశ్చర్యం, ఇదేంట్రా ఇది కూడా ఒక ఏకపాత్ర ఉన్నాయి అనుకుంటాను, నేను వచ్చిన సంగతి తెలియదు. వచ్చినట్టే అబ్బాయి మీరు ఇట్లా నటించండి అని చెప్పేవాడు, ఏంటి ఇది విచిత్రంగా ఉంది, పంచలో బొమ్మనంగానే పోవటం ఏంటని అని చాలా ఆశ్చర్యంగా ఉన్నారు. తర్వాత స్నానం చేసి వచ్చి వాళ్ళకి ప్రార్థన చేసి ఒక పట్టా తీసుకుని ఏకాంత ప్రార్థనకి వెళ్ళినారండి మామగారంటే వెళ్ళాడు. మీరు కోర్ ఆఫీసర్ కదా ముందు ప్రార్థన చేయండి, అబ్బాయి నాకు మనసు బాగాలేదు నేను చేయలే నువ్వు చెయ్యి అన్నాడు.
ఈయన చేశాడంట. కన్నీటితో ప్రార్థన చేస్తూ ఉంటే ఈయన కళ్ళు తెరుచుకుని చూస్తున్నాడు. ఏంది ప్రార్థన లేకపోతే ఏమైనా డైలాగులని అటు చూస్తూ ఉన్నాడు. అలాగ కన్నీటితో ప్రార్థన చేస్తుంటే దేవుని యొక్క ఆత్మ వాళ్ళ మామ మీద కూడా వచ్చి ఆయన కూడా పశ్చాత్తాపడ్డాడు. పాప ఆయన కోరవసరం కానీ అన్ని చుట్టలు కాల్చేవాడు, పరిమాల పనులని చేసేవాడు. దేవుని యొక్క ఆత్మ ఆయన సంధించి పాపాలను ఒప్పుకున్నాడు. ఆయన మారు మనసు పొందాడు. ఆయన వెళ్తూ నిజంగా మా అల్లుడు అసలు ఎలాంటి మార్పు అండి, ఎక్కడ చూడలేదు నేను, అలాగ మారాడు అని అసలు ఆయనే ఈనాడు పత్తి నాకు ఇంటింటికి చెప్పుకుంటూ వెళ్ళాడని ఆయన చెబుతుండేవాడు. అలాగా మన బట్టి దేవునికి మహిమ రావాలి. అలాగ ఆయన మారిపోయి ఆయన చెబుతుండేవాడు, నా జీవితం దేవుడు పండులాగా చేశాడు. మామిడికాయ పండు చూస్తేనే నోట్లో లాలాజలం ఊరింది. అలాగ పండులాగా చేశాడు. మనం కూడా దేవుని సన్నిధికి వచ్చి మనం పాపాలు ఒప్పుకుని సరి చేసుకుంటే ప్రభు మన జీవితాన్ని కూడా పండులాగా చేస్తాడు. అనేక మందికి ఆశీర్వాదకరంగా చేస్తాడు. పౌలు చెప్పినట్లుగా వారు నన్ను బట్టి దేవుని మహింపరిచి. మరి నిన్ను బట్టి ఏమన్నా దేవునికి మహిమ ఉందా? నిన్ను బట్టి నీ ఇంట్లో ఏమైనా ఆశీర్వాదం ఉందా? నిన్ను బట్టి ఇతరులు ఏమైనా నేర్చుకోగలుగుతున్నారా? నిన్ను బట్టి ఇదిగో వీడు ప్రార్థనకి వెళ్ళటం వలన ఎంత మార్పు వచ్చింది ఇతనిలో, మాటల్లో మార్పు, ఆ చేతల్లో మార్పు, అన్నిట్లో మార్పు వచ్చింది. నిజంగా దేవుడు ఎంత గొప్పోడని నిన్ను బట్టి దేవునికి ఏమైనా మహిమ కలిగిందా? వారు నన్ను బట్టి దేవుని మహిమపరిచారు. దేవునికి మహిమకరంగా జీవించేటట్లు చేస్తాడు. దేవుని ఘనపరిచే వారికి కృపలిచ్చి వాడుకుంటాడు. కాబట్టి ప్రభు సన్నిధికి వద్దాం, ప్రభు కృప కొరకు వేడుకుందాం. ప్రభు తప్పక కరుణించి మన బట్టి దేవునికి మహిమ కలిగేటువంటి విధంగా మలిచి తీర్చిదిద్దుతాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రేంగల తండ్రి, పరిశుద్ధులైన ప్రభా, తండ్రి ఇదిగో సౌలు ఇలాగ మీరు మార్చి పౌలుగా మార్చి అనేక మందికి దీవెనకరంగా చేశారు. అనేక సంఘాల కట్టడానికి కారకుడుగా చేశారు. అనేక మందికి హితబోధ చేసి నీ తట్టు తిప్పాడో ప్రభా. అలాగ తండ్రి మమ్మల్ని కూడా చేయండి ఆయన. వారు నన్ను బట్టి దేవుని మహిమపరిచని చెబుతున్నట్లుగా ప్రభా, మమ్మల్ని బట్టి నీ నామం దూషించబడకుండా నీకు మహిమ కలిగినట్లుగా చేయండి ప్రభా. ఈ బిడ్డలందరినీ కరుణించండి. ఎవరు నశించిపోవడం నీకు ఇష్టం లేదు. రక్షణ పొంది నీకు ఇష్టలయ్యండి, నిన్ను మహిమపరిచేవారుగా, నీ చిత్తం చేసి నిన్ను సంతోషపెట్టేవారుగా, నిన్ను గణపరిచేవారుగా, ఆయన హెచ్చవలసి ఉన్నది నేను తగ్గవలసి ఉన్నదని యోహోను చెప్పినట్లు ప్రభు నిన్ను మహింపరిచేవారుగా చేయండి. నీ యొక్క సన్నిధి తోడుగా ఉంచండి. ఈ వాక్యం వినుచున్న ప్రతి బిడ్డను మీరు దర్శించి నీ మహిమ కొరకు జీవించాలి, ప్రకాశించాలనే ఆ యొక్క ఆశను దయచేయండి. నీ యొక్క ఆత్మతో మమ్మల్ని నింపి నడిపించమని నజరేయుడని యేసునామమున వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం మనందరికీ తోడండి. ఆయన మహిమ కొరకు జీవించడానికి ప్రభు కృప చూపి కాచి కాపాడుగాక. ఆమెన్. ఆమెన్. అందరికి వందనాలు.
లేమెన్స్ ఇవాంజలికల్ ఫెలోషిప్ చర్చి ద్వారా జరుగుతున్న ఆరాధనా కార్యక్రమాలకు మిమ్మల్ని ప్రేమతోటి ఆహ్వానిస్తూ ఉన్నాం. మా ఆరాధనా కార్యక్రమాలు ఆదివారపు ఆరాధన ఉదయం 9 గంటల నుండి 11 గంటల వరకు మరియు సాయంకాలం 6 గంటలకు స్తుతి ఆరాధన ప్రత్యేక యవనస్తుల కూటం జరుగును. బుధవారము మరియు శనివారము 6:30 గంటల నుండి 9:30 గంటల వరకు ఉపవాస ప్రార్థనలు జరుగును. సండే స్కూల్ ఆదివారం ఉదయం 7:30 గంటలకు జరుగును. మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియచేయగలరు. మా అడ్రస్ లేమెన్స్ ఇవాంజలికల్ ఫెలోషిప్, కోర్ట్ రోడ్, నరాలశెట్టివారిపాలెం, బాపట్ల. ఫోన్ 9981589060 మరియు 9259702551. మా అడ్రస్ మరొకసారి లేమెన్స్ ఇవాంజలికల్ ఫెలోషిప్, కోర్ట్ రోడ్, నరాలశెట్టివారిపాలెం, బాపట్ల. ఫోన్ 9989158960 and 9290570251.